అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి కథా సంకలనం నిరంతర త్రయంలోని కథలను ఆస్వాదిస్తున్నాం. రెండవ కథ ఇప్పటి పావురం రేపటి నెమలి. ఈరోజు చదువుకుందాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిప్పుడు కథలోకి ప్రవేశిద్దామా? ఇప్పటి పావురం రేపటి నెమలి. కథ ప్రారంభం. ఏ పని చేయకూడదనుకుంటామో ఆ పనే చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అదేం కర్మమో, కూడదనుకున్న పని పట్ల కాస్తో కూస్తో ఇష్టం ఉండి ఆ ఇష్టాన్ని ఎదుర్కోవడం ఇష్టం లేక దూరంగా తోసేసి అది కూడదు అని నిర్ధారణ చేసుకోవటం జరుగుతుందేమో. కామేశం విషయం చూడండి. కూడదు అనుకున్న పని చేయాల్సి వచ్చింది. సొంతింట్లో ఒక భాగం అద్దెకివ్వడం. అద్దె కొంపల్లో అగచాట్లు పడి పడి విసుగెత్తి ఆ 2 ఎకరాలు అమ్మేసి మరో 6,000 అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఆ అప్పు తాలూకు 2,000 ఉండిపోయింది. తీరిపోతుంది రేపో మాపో, బెంగలేదు. చేయవలసిన కథలు కార్యాలు ఏమీ లేవు. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళింది. అబ్బాయికి పాట్నాలో ఉద్యోగం. ఇంకా తను భార్య. ఇల్లు అంత పెద్దది కాదు, అయితే తమకు సరిపోతుంది. ఎవరన్నా వచ్చినా మరో గది ఉంది. దాని వెనకాల మరో చిన్న గది స్టోర్ రూమ్గా భావించి పాత మడత మంచం, 2 పేం కుర్చీలు పడేశాడు. ఆ గది ముందు కాస్తంత వరండా. పడకుర్చీ వేసి కూర్చోవచ్చు. కూర్చుని దూరంగా కొబ్బరి చెట్ల నడుంగా సూర్యాస్తమయం చూడొచ్చు. ఉండదలుచుకుంటేనే కొంప కట్టుకోవాలన్న తత్వం కామేశంది. ఉన్నాక అందులో మళ్ళీ వాటా అద్దెకివ్వకూడదు. ఈ విషయమై అతనిది ఖచ్చితమైన అభిప్రాయం. BA పాస్ అయ్యాడు. అబ్బో, చాలా వెనక. ఫిలాసఫీ BA. ఆ రోజుల్లో ఫిలాసఫీ BA అంటే హేళనగా ఉండేది. ఎందుకో మళ్ళా మనది ఋషులు యోగులు మునులు ఉన్న దేశంగా బడాయిలు చెప్తారు. ఈ తత్వం గిత్వం ఉపన్యాసాల్లోనూ పుస్తకాల్లోనూ తప్ప ఎవడికి కావాలి? ఈ మనుషులకి కావాల్సింది డబ్బు గడించడం. ఏదో పొట్టగడిస్తే చాలదు. అదనంగా డబ్బుంటే పాడు బుద్ధులు పుడతాయి, చెడిపోతారు. ధనాశకి అంతంటూ ఉందా? పోదురు. మనం ఉంటున్న ఈ భూలోకమే ఒక పెద్ద అద్దె కొంప. యజమాని పరమాత్మ. ఖాళీ చేయించి తీరతాడు. ఇంకా ఇందులో మళ్ళా కొంత మరొకరికి అద్దెకివ్వడమా? మనతో పాటు వాణ్ణి కూడా ఖాళీ చేయమంటామా? కట్టుకున్న కొంప సంగతి అంతే. నిజానికి ఇది నాది అని చెప్పుకోవాలంటే ఇల్లు ఉండి తీరాలి. ఏ భూకంపమూ రాకపోతే, పునాది గట్టిదైతే 4 కాలాల పాటు ఉండేది ఇల్లొక్కటే. వెళ్ళేటప్పుడు కోట తీసేసి కొడుక్కివ్వాలి. అంతే జీవితం. పైకి వెళ్ళాక పరమాత్మ నైలాన్ పంచే ఇస్తాడో, టెర్లిన్ కోటే ఇస్తాడో, మరి నగ్నంగా విహరించమంటాడో వెళ్ళాక చూడాలి. కానీ అద్దెకివ్వక తప్పింది కాదు ఆ దంపతులకి. అద్దెకివ్వడం ఏమిటి? అసలు ఊరికే ఉండమనాలనిపించింది. కానీ సరస్వతి ఒప్పదు. మంచిదే, కానీ అతి మంచి కూడదంటుంది. అనుకోకూడదు. కానీ సరస్వతిని డబ్బు కాపీర్ణం పూర్తిగా విడలేదు. తనతో 25 ఏళ్ళు కాపురం చేసి కూడా. ఆ అబ్బాయిని చూడగానే, అతని వెనకాలే వచ్చి బెంచీ మీద కూర్చున్న ఆ అమ్మాయిని చూడగానే ఇంట్లో వాటా ఇవ్వాలనిపించింది. అతని పేరు రామ్మూర్తి. వయస్సు 25 పైన 30 లోపు. కోలమొహం, నాజూకైన ముక్కు, మంచి ఎత్తైన నుదురు, పట్టుదలని సూచించే పెదవులు, గడ్డం నడుమ నొక్కు, అందంగా వంగి నుదుటి మీదికి జారే ఉంగరాల జుట్టు, కళ్ళజోడు తీసేస్తే
స్ఫుటంగా మెరిసే కళ్ళు. ఆ పిల్ల, అతని భార్య కుమారి ఆకర్షణీయమైన ముఖం ఆకర్షణంతా అమాయకత్వంలో ఉంది. జాలిగా చూస్తుంది. విశాలమైన గుండ్రంగా ఉండే కళ్ళే అయినా కాటుక అటు ఇటు పొడుగ్గా పెట్టడం వల్ల కాబోలు చేప ఆకృతిలో కనబడతాయి. మృదువైన చర్మం, మరీ నలుపు కాదు, కాస్తంత పక్క పాపిట, వెడల్పాటి జడ, మెడలో ఒక్కటే గొలుసు, కుడి చేతికి ఒక గాజుల జత, ఎడం చేతికి రిస్టు వాచ్. ఆ రిస్టు వాచే నచ్చలేదు కామేశంకి. అది నాగరికతకి చిహ్నం, ప్రాచీన హైందవ సంప్రదాయానికి, ప్రకృతి శోభకి విరుద్ధం. గజిబిజి ప్రింట్ డిజైన్ చీర, ఎరుపు జాకెట్, మోచేతి క్రిందికి దిగింది, అంచు లేదు, చిత్రం. ఆ ప్యాంక్ కంతలోంచి 2-3 సార్లు చూసినప్పటికీ కామేశానికి ఇన్ని జ్ఞాపకం ఉండడం అతనికి ఆశ్చర్యం వేసింది. నెల క్రితం 110 రూపాయలు బ్యాంకులో వేశాడు రామూర్తి. ఈ నెల రోజుల్లోనూ 3 సార్లు వచ్చి 90 తీసేశాడు. అతనికి ఏం ఇబ్బంది వచ్చిందో, ఇవాళ ఉదయం కుమారి వచ్చి ఆ 20 తీయటానికి కాగితం తెచ్చింది. ఏ అకౌంట్ మూసేస్తారా? కనీసం 10 ఉంచాలి అన్నాడు కామేశం. పోనీ 10 ఇవ్వండి అంది అమాయకంగా. బ్యాంకులోంచి డబ్బు లాగేస్తుంటే ఆ తీసేవారి సమస్యలేమిటో ఊహించడం సరదా కామేశానికి. 20 కావాల్సి వచ్చిందా అని అడిగాడు. గదివాడు తొందర చేస్తున్నాడు అని వెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ వచ్చింది కుమారి. ఈసారి రామూర్తి కూడా వచ్చాడు. కబుర్లలో తెలిసింది వాళ్ళకి ఇల్లు కావాలి, అడ్వాన్స్ ఇచ్చుకోలేరు, అది లేకుండా ఎవ్వరూ ఇవ్వటం లేదుట, ఒక్క గదైనా చాలన్నారు. ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయడానికి సిద్ధం అన్నారు. కామేశం కరిగిపోయాడు. వెనకెప్పుడో కాలేజీలో ఒక ఇంగ్లీష్ కావ్యం చదివాడు, పారిపోయే ప్రేమికుల కథ. ఆ కావ్యంలోనిది పారిపోతుంటే పెద్ద తుఫాను చెలరేగుతుంది. ఏటి ఒడ్డుకు వస్తారు. ఆ ఏరు దాటి తమని వెంటాడే వారి బారి నుండి తప్పించుకోవాలి. కానీ ఆ తుఫాన్లో ఏరు దాటేసేందుకు ఏ పడవవాడు సిద్ధపడడు. ఆఖరికి ఒక ముసిలాడు సిద్ధమవుతాడు. దాటేస్తాను ఎక్కమంటాడు. అవతలి ఒడ్డున క్షేమంగా దిగవిడుస్తాడు. కృతజ్ఞత తెలుపుతూ తాతకి ఏదో ఇవ్వబోతాడు యువకుడు. నాకేమీ వద్దంటాడు పడవ తాత. నీకోసం కాదు, ఆ బుల్లెమ్మను చూసి దాటేశాను అంటాడు. కామేశం స్థితి అలాంటిదే. తన ఇంట్లో 2 గదులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే వచ్చి ప్రవేశించమన్నాడు. ఇష్టం వచ్చినంత ఇవ్వమన్నాడు. సరేనని ఆ దంపతులు వెళ్ళిపోయారు. నిర్ధారణ జరిగిపోయింది. మాట ఇచ్చేశాడు. కానీ సరస్వతిని ఒప్పించాలి. తనకెందుకు అంత తొందర? ఫలానా అద్దెవ్వండి అని చెప్పకూడదు. ఈ అతి మంచితనమే అనర్థం అంటుంది సరస్వతి. మొదట్లో భయపడ్డాడు కామేశం. భార్య ఏం గొడవ చేస్తుందోనని. వాళ్ళకి ఎందుకు ఇస్తానన్నాడో ఏదో ఒక కథ అల్లి కొంత నాటకం ఆడి ఆమెను ఒప్పించాలనుకున్నాడు. కానీ అబద్ధం బయటపడితే ఆవిడతో మరీ ప్రమాదం. అదీగాక ఈ ఆడాళ్ళున్నారే, చిత్రం. కొన్ని విషయాలు ఇట్టే పట్టేస్తారండి. చెప్పాల్సినవన్నీ వేళ్ల మీద లెక్కించి చెప్పాడు. తనకి బ్యాంకులో పని గనక జమా ఖర్చు లాంటి చిట్టా తయారు చేసుకున్నాడు. సందు చివరి ఇల్లు. తామిద్దరూ లింగు లిటుకు అంటూ ఉంటారు. రోజులు బాగుండలేదు. కాపలాకి కుక్కను పెంచుదామంటే ససేమిరా వల్ల కాదంటుంది. పోనీ సందడిగా ఉంటారు. అద్దె డబ్బులతో కొంప మీద ఉన్న ఆ కాస్త అప్పు తీర్చొచ్చుగా. ఇదిగో ఈ చివరి మాట చెప్పడంతో సరస్వతి ముఖం విప్పారింది. ఉప్పు కారం సరైన పాళ్లలో అతని కంట్లోగాక పులుసులో పడ్డాయి ఆ పూట. ప్రతిరోజు ఒక అరగంటైనా భార్యతో యుద్ధం చేయకపోతే గడవదు కామేశంకి. వాగ్యుద్ధం, అందులో సరస్వతి దిట్ట. వెనుక యుద్ధాలంటే ఇరుపక్షాల సైనికులు బోల్డంత తయారై హంగులన్నీ అమర్చుకుని సామగ్రి సిద్ధం చేసుకుని యుద్ధానికి దిగేవాళ్ళు. సరస్వతికి ఇవేవీ అక్కర్లేదు. ఆమె ఎప్పుడూ సిద్ధమే. వెనక యుద్ధాలకి కారణాలుండేవి.
రాజ్యం కబళించాలనో శత్రురాజు చెల్లెల్ని లేవదీసుకుపోవటమో ఏదో కారణం. సరస్వతికి కారణాలతో నిమిత్తం లేదు. నిష్కారణంగా ఉత్త పుణ్యానికి సమరం జరపగలదు. ఈ పూట 6ంటికే ఇంటికి రమ్మంటుంది. అట్లాగే వస్తానంటున్నాడు కామేశం. అట్లాంటప్పుడు కూడా దెబ్బలాడగలదు సరస్వతి. వస్తానంటినిగా అనటం మట్టుకే. ఓసే, ఇది వరలో ఎన్నిసార్లు రాలేదు. మీ అంతటా మీరే రావటం కాదు. ఇప్పుడేం చేయమంటావు? సరిగ్గా 6ంటికి రమ్మంట. వస్తానంటినిగా అనటం కాదు. నువ్వనేదేమిటి? గడియారం ముళ్ళు 6కు తిప్పి బయటికెళ్ళి ఇప్పుడే రమ్మంటావా? నేనల్లా అనలేదు. ఆ విధంగా సాగుతుంది. ఆమెదో అంటుంది, అతనేదో అంటాడు. ఆదివారం అయితే తాపిగా కూర్చుని 1 గంటైనా జగడమాడందే వాళ్ళకు తోచదు. ఆ దంపతులు రామ్మూర్తి, కుమారి వచ్చి చేరారు. ఆ పక్క 2 గదులు ఆక్రమించారు. గదుల్లో 2 కిటికీలు ఇటువైపుకే తెరుచున్నాయి. ఏదో గళ్ళ చీరని కర్టన్గా అమర్చింది కుమారి. వాళ్ళేం చేస్తున్నా ఇటువారికి కనిపిస్తూనే ఉంటుంది పాపం. ఆ వరండా యువతల గది వంటిల్లు. కిటికీ తలుపు ఊడింది, బాగు చేయించాలి. ఏమిటో బోలెడు చిల్లర పనులు చేయించాలి, కలిసి రావటం లేదు. ఆ గదుల్లో ఉండిపోయిన పాత కుర్చీలు, మంచం తెచ్చేసుకుందామన్నాడు కామేశం. తెచ్చి ఏమనాలో తెలియదు. పాతవెందుకని? ఏం పాతవైతే నల్లులు గట్రా కొత్తవి కొంటిరిగా, అవి వేసిరండి. మొదట ఇది వెటకారమేమోనని భయపడ్డాడు కామేశం. కాదుట, నిజంగానే వేసిరమ్మంది. ఎందుకో ఇంత దయ మర్నాడు తెలిసింది. కుమారి మంచి పిల్లట, కల్లా కపటం ఎరుగదట, భర్తని కనిపెట్టుకుని ఉంటుందట. వారి అన్యోన్యానికి గాలిపోయిన రబ్బరు బంతిలాగైందట. ఆ రామ్మూర్తి మరీ మంచివాడట. పెళ్ళానికి తెగ చాకిరీ చేస్తాడట. చీరలు మడతలెడతాడట. తనే దుస్తులుతికి ఇంట్లోనే ఇస్త్రీ చేస్తాడట. వంటింట్లో కూడా ఏదో సహాయపడుతూనే ఉంటాడట. మరో 2 రోజులయ్యాక మరికొన్ని విషయాలు బయటపెట్టింది సరస్వతి. సాయంత్రం సూర్యుడు అస్తమించాక వెన్నెట్లో ఆ బుల్లి వరండాలో ఇద్దరూ చాపేసు కూర్చుంటారట. అతని వక్షంపై తలానించి పరుంటుందట కుమారి. అతను జుట్టు నిమురుతూ నక్షత్రాల కేసు చూస్తూ నిశ్చింతగా గడుపుతారట. మాట్లాడుకోరు. కంఠం దించి చెప్తోంది సరస్వతి. నిన్న మధ్యాహ్నం హాల్లోకొస్తూ చూడకూడదనుకుంటూనే అటు చూశాను. ఏం చూశానో తెలుసా? కుమారి నిలబడి అద్దం చూసుకుంటూ ఉంది. కళకళలాడే ముఖం. వెనకాలే వచ్చి ఆమెను గట్టిగా కౌగులించుకున్నాడు. ఏం భయపడిందో. చేతుల్లో అద్దం వదిలేసింది. కింద పడి ముక్కలైంది. పోని అద్దం పోయిందన్న బెంగేనా లేదు. ఆ గాజు ముక్కల్ని వెతకడమా ఏమన్నానా? అటు తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి హవ్వా. వాక్యం పూర్తి చేయకుండా తొట్రుపాటు, ఆవేదన కనపరిచింది ముఖంలో. వాళ్ళని అంతగా పొగట్టం చూసి కామేశం లోలోన విసుక్కున్నాడు. వాళ్లతో లడాయి పెట్టుకోకుండా ముభావంగా ఉంటే చాలు. అతనంతకంటే కోరడు. కానీ మరీ మెచ్చుకోవడం మొదలెట్టేసరికి కామేశం కాస్త చిరాకు పడ్డాడు. హైందవ తత్వం బాగా చదవడం వల్ల కాబోలు కామేశానికి ఉద్రేక ప్రకర్ష సరిపోదు. సమగ్రమైన దృష్టి అలవర్చుకోవాలి అంటాడు. అంత మాత్రం చేత కామేశంలో ఏ మార్పు రాలేదనుకోకూడదు. కూడదనుకుంటూనే తను ఆ యువక దంపతుల నిత్యకృత్యాన్ని కిటికీలోంచి చూస్తూనే ఉన్నాడు. మిగతావి కొన్నా కొనకపోయినా చాకలాన్ని పెట్టుకున్నట్టే లేదు. గులాబీలు మాత్రం తెస్తాడు రామ్మూర్తి. ఒక గులాబీని కుమారి జడలో అమరుస్తాడు. బాల్కనీ మీద ఆమె కుర్చీలో కూర్చునుంటే అతను కింద కూర్చుని ఆమె ఒడిలో తన తల ఆనిస్తాడు. ఆమె అతని జుట్టు నిమురుతూ ఉంటుంది. అతనికి ఏం పనో కనుక్కోలేదు. ఎప్పుడూ ఆమెతో ఇంట్లోనే ఉంటాడు.
సినిమాలకి షికార్లకి వెళ్ళరు. వాళ్ళ ప్రేమకి రాత్రి చాలినట్టు లేదు, పగలు కూడా. ఆనందంతో ప్రేమతో వాళ్ళ మొహాలు వెలుగుతున్నాయి. రోజు రోజుకి బాగుంటున్నారు. స్వస్తిక ఆకారంది ఎరుపు తెలుపు రాళ్లతో పొదిగిన దుద్దులు చెవులకి అమర్చుకుంది కుమారి. కానీ ఏం లాభం? ఆ జుట్టుని చెవుల మీదకి లాగి వాటిని కనబడకుండా చేసుకుంటోంది. అదేం ఫ్యాషనో! హవ్వ, తలదువ్వి జడ కూడా అతనే అల్లుతాడండి అంది సరస్వతి. హెంచక్క చెవుల మీద జుట్టు పైకి లాగి, ఇట్రండి రహస్యం, చెవుల్ని ముద్దెట్టుకుంటాడేమిటి? జడని విప్పి విడదీసి తన మొహం మీద కప్పుకుంటాడు. ఆ పిల్ల అసలు బాడీలే వేసుకోదు. అల్లా గానం చేస్తుంది సరస్వతి. అది చెప్పటంలో ఎంతో ఆనందం పొందుతున్నట్లు తెలుస్తూనే ఉంది. తను ఇంటికి రాగానే వాళ్ళు ఏమేం చేసింది చోద్యంగా చెబుతుంది. తనతో యుద్ధాలు మానేసింది. కోపం పోయింది. విసుగు తగ్గింది. చెదిరించుకోవటం లేదు. సాయంత్రం తను ఇంటికి వచ్చేసరికి స్నానం చేసి కొత్త చీర సింగారించి తల్లో చామంతి దవనం అమర్చి తన ముందు కూర్చుని కులాసా కబుర్లు మొదలెట్టడం ప్రారంభించింది. కాసేపు డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుందామంటోంది. తన తొడ మీద తల ఆనించి కబుర్లు సాగిస్తోంది. నడి వయస్సు స్తబ్దత దిగవిడిచి వెనక్కి యవ్వనంలోకి ప్రయాణం సాగిస్తున్నామా అన్న అనుమానం రాసాగింది కామేశంలో. వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. జుట్టు పల్చబడుతోంది. నడుం వెడల్పవుతోంది. ఓంపులు బలుస్తున్నాయి. మూలపళ్ళు ఊడటం జరుగుతోంది. ఉక్క ఒళ్ళు పేలడం, స్పర్శ సన్నగిల్లటం, చిరాకు, డబ్బు కాపీర్ణం, కీర్తిదాహం, సంఘంలో పలుకుబడి పట్ల వ్యామోహం, మర్యాద, గుంభనం, వీటిని విడిచి శరీరం ఎక్కడికి పోతుంది? శరీరం కృషిస్తే ఆత్మబలం పెరుగుతుందనుకోవడం వెర్రి. అసలు శరీరమే ఆత్మ అన్నది చార్వాకుల తత్వం. వెనక చదివింది. తనకిష్టం. చార్వాకులు దేహాత్మవాదులు. వారిది భౌతికవాదం. బృహస్పతి నెలకొల్పాడు. మొదట్లో జావాలి కూడా లోకంలో రాజుకు మించిన దైవం లేదన్నాడట. బుద్ధుడి సమకాలికుడైన అజిత కేశ కంబలిన అని ఆయన కూడా ఈ వాదాన్నే బోధించాడుట. అట్లాగే భగురి అనే ఆయన ఈ జగత్తుకి సృష్టికర్త అంటూ లేడు, తనకు తనే అయిన ప్రమాదవశాత్తు పుట్టుకొచ్చింది అన్న స్వభావవాదం ప్రచారం చేశాడుట. నరకం లేదు, నరకాన్ని కఠినులు సృష్టించారు. బాధ లేకుండా శరీర సుఖం పొందడమే మోక్షం. ఈ లోకం, శరీరం, భౌతిక ఆనందం ఇవే యథార్థాలు. స్వర్గనరకాలు మాయ, కల్పితాలు. కామ ఏవ ఏకః పురుషార్థః. ప్రేయసిని ప్రేమించి సుఖించు, రేపు చచ్చిపోతావు అంటుంది చార్వాకతత్వం. ఈ రకం తత్వాన్ని ఎపిక్యూస్, ఆర్టిస్టిప్పస్ అనే గ్రీకు తత్వజ్ఞులు కూడా బోధించినట్లు జ్ఞాపకం. రేపటి నెమలి కంటే ఇప్పటి పావురం మంచిది. అట్లాంటి పావురాలు రామ్మూర్తి, కుమారి ధన్యజీవులు. ప్రేమ ద్వారా మోక్షాన్ని, పరమాత్మని, ఆనందాన్ని సాధిస్తున్నారు. పరిసరాలపై వారి ప్రభావం ఎంతో ఉంది. సరస్వతిపై బోరెడంతా. వెనకటి రోజులు ఎన్నిసార్లు స్మరించినా తామిట్లాంటివి చేసినట్లు గుర్తురావటం లేదు. అప్పుడు భయం, సిగ్గు. ఇంట్లో మరో మనిషి ఉంటే భార్యతో మాట్లాడడం కానీ చూడటానికి కానీ వీలు పడేది కాదు. మళ్ళా చిత్రం, పిల్లలు పుట్టుకొచ్చారు. ఆ సాయంత్రం పుస్తకాల షాపులోకి వెళ్ళాడు కామేశం ఎవరో స్నేహితుడితో. ఆ స్నేహితుడు
ఒక మిత్రుడి పెండ్లికి బహుమతిగా పుస్తకం కొనిద్దామంటే తను వెళ్ళాడు. అక్కడ చూశాడు వాత్సాయనుని కామసూత్రాలు, ఇంగ్లీష్ గ్రంథం. వాత్సాయనుడి ప్రభావం చాలా ఉందిట చార్వాకుల తత్వం పైన. ఆ పుస్తకం నిండా బూతు బొమ్మలు. సిగ్గేస్తుంది. ఇందులో ఏముందో చూద్దాం. జ్ఞానమే శక్తి అన్నాడు ప్లాటో పండితుడు. అన్నీ తెలుసుకోవాలి. మొత్తానికి కొనేశాను. భద్రంగా తెచ్చాడింటికి. సరస్వతి స్నానం గదిలో ఉంది. హమ్మయ్య అనుకుని ఆ పుస్తకాన్ని ఒక మూల దాద్దామని అలమారులో వస్తువుల్ని కెలుకుతుండగా సరస్వతి స్నానం గది తలుపు చప్పుడైంది. అక్కడేదో లావాటి పాత పుస్తకం ఉంటే ఆ పుస్తకం విప్పి పుటల మధ్య తను కొన్న కామసూత్రాల పుస్తకం దాచి దానిమీద పాత పత్రికలు పడేసి అలమారు మూసి చడి చప్పుడు కాకుండా భార్యని ఆహ్వానించాడు కామేశం. ఆ నెల డబ్బు అవసరం వచ్చింది కామేశానికి. 3 నెలలు గడిచాయి. రామ్మూర్తి అత్తేవ్వలేదు. ఆ ప్రశంసే ఎత్తటం లేదు. సరస్వతిని అడగమన్నాడు కామేశం. మీరే అడగండి అంది. ఒక ఉదయం వెళ్ళాడు. సకిలించి గొంతు సవరించుకున్నాడు. వంటింటి గదిలోంచి బయటకొచ్చింది కుమారి. స్నానం చేసినట్టు లేదు, బొట్టు లేదు, జడంతా ఊడిపోయింది. ఆ చీర బాగుండలేదు. అమాయకంగా నవ్వింది. ఎత్తుకు ప్రాకలేక లోనికి దిగజారిన సముద్ర కెరటానికి మళ్ళీ మొదటి పేజీ చించేసిన బ్యాంక్ లెడ్జర్ గ్రంథం వల్లే ఉంది. ఆయన బయటికి వెళ్ళారు అంది కుమారి. మరి 3 మాసాలు అని మిగతాది చెప్పలేకపోయాడు. ఆమె ఎందుకో సిగ్గుతో తల వంచుకుంది. కాలి బొట్న వ్రేలితో నేల మీద ఏదో గీస్తోంది. అందుకే వెళ్ళారు అంది. అందుకే వెళ్ళటం ఏమిటా అనుకున్నాడు కామేశం. మరెవ్వరి దగ్గరన్నా చేబదులు తెద్దామనే. బ్యాంకులో అకౌంట్ అంతా అయిపోయింది, డిపాజిట్ మినహా. కాఫీ తెచ్చేదా? వద్దులే, లేచి తలుపు వేసుకో అని తన వాటాలోకి వచ్చేశాడు కామేశం. కిటికీ తలుపు బాగు చేయించాలి. అద్దంపై గుడ్డలు కట్టి గడుపుకుంటున్నారు ఆ దంపతులు. అందులోంచి వారి చేష్టలన్నీ బయటకు కనిపిస్తున్నాయి గనక చూడటం జరుగుతోంది. ఇంకలా చూడకూడదు. తలుపు సందుల్లోంచి, తాళం చెవి కంతల్లోంచి చూడటం అపరాధం. అలాగే ఇతరుల ఉత్తరాలు కూడా చదవకూడదు. మరో నెల గడిచాక సరస్వతి దూరపు బంధువులెవరో చనిపోయారన్న వార్త వచ్చింది. దుఃఖించింది. కామేశం సానుభూతి కనబర్చాడు. అతను బ్యాంకుకు వెళ్ళగానే కుమారి వచ్చి విషయం తెలుసుకుని సరస్వతి ఎదురుగా కూర్చుని ఓదార్చింది. మధ్యాహ్నం రామ్మూర్తి రాగానే వెళ్ళిపోయింది కుమారి. సాయంత్రం పోతన్నగారి భాగవతం కోసం వెతికింది సరస్వతి. కష్టాలొచ్చినప్పుడు భాగవతం చదువుకుంటుంది. కామేశం కోప్పడేవాడు. కష్టాలొచ్చినప్పుడే మన వాళ్ళు భారత భాగవతాలు చదువుతారు, ఉత్తప్పుడు వాటి జోలికి పోరు. ఇది తప్పంటాడు. ఆ పవిత్ర గ్రంథాలు సంతోషంగా ఉన్నప్పుడు చదువుకోవడానికి పనికి రాకపోవటం విశేషం అంటాడు. మన వారిదంతా శ్మశాన వైరాగ్యం అంటాడు. ఆ గ్రంథాలు చెప్పే సందేశ పరంపరలో ఒక్కదాన్నైనా జీవితంలో అమలు జరిపితే ధన్యులే. అదే చెయ్యరు. దొంగ వేదాంతం, దగా నీతి. వీళ్ళు చేసేదొకటి, చెప్పేదొకటి. పగలు ఒక నీతి, రాత్రి మరొక నీతి. ఇది 2 నీతుల జాతి. అందుకనే అందరు దేవుళ్ళు, అన్ని ఆలయాలు. ఎన్నిసార్లు ఈ విషయంలో భర్తకి తనకి యుద్ధాలు జరిగేవి. కనీసం కష్టాల్లోనైనా చదువుకుని అఘోరిస్తే ముక్తి పొందుతారంటుంది సరస్వతి. కనీసం తుది ఘడియల్లోనైనా దేవుడి పేరు ఉచ్చరిస్తే మోక్షం పొందుతారు. నారను చూపిస్తే తుది ఘడియల్లో పీచు అంటాడు అన్న లోకోక్తి అందుకని ప్రచారమైందంటాడు కామేశం. హమ్మయ్య, ఇదిగో ఇక్కడ దొరికింది భాగవతం. ఈ పత్రికల కట్ట కింద అట్టలు ఊడిపోయాయి. ఇదేమిటి ఇంతలా ఉంది? పైకి తీసింది. అందులోంచి మరో పుస్తకం ఊడిపడింది. భాగవతం పిల్లల్ని పెడుతోందేమిటి? అది ఇంగ్లీషు పుస్తకం, కొత్తది. పుటలు తిప్పింది. బొమ్మలు.
బూతు బొమ్మలు. ఛఛ! మూసేసింది. ఈయనకి ఈ వయసులో ఈ బుద్ధులేమిటి? మళ్ళా తీసింది. ఇంకా ఉన్నాయి. బొమ్మలా? ఆడా మగా కలిసి? చిచి, సిగ్గు శరం లేదు ఈ మగాళ్ళకి. కామేశం వచ్చిన అలజడైంది. ఈ పుస్తకం ఏమిటండి? ఆఫీసులో కొత్త పిల్లని ఎవరినైనా వేశారా? మన ఇళ్లలో ఉండాల్సిన పుస్తకమేనా? మీకేమన్నా మతిపోతుందా? ఇంకా చాలాసేపు సాగించింది. అదా, అది రంగారావని మా ఆఫీస్లో ఉన్నాడులే. వాడికి పెళ్ళట. పెళ్ళి కానుకగా చౌకలో వచ్చింది. ఈ పుస్తకం ఇస్తే తీరిపోతుందిలే అనుకున్నాను. మరో ఇద్దరు కూడా ఇలాంటివే కొన్నారులే, నేనొక్కడే కాదు. ఎవడా రంగారావు? శుభలేఖ చూపించండి అంది సరస్వతి. కామేశం గుండె జారింది. ఇదిగో ఇట్లాంటి వివరాల్లోకి దిగుతారు ఈ ఆడవాళ్ళు. అదే చిక్కు. వీళ్ళకి అందుకే పరమాత్మ చింత లేకుండా పోతుంది. ఆధ్యాత్మిక జీవితానికి తగరు వీళ్ళు. దేవుడి విషయం చూడండి, లోకాన్ని సృష్టించి పారేశాడు. ఒక లీలగా, గమ్మత్తుగా, అంతే. అందులో వివరాల్ని గురించి పట్టించుకోలేదు. ఆయనకి అందులో ఏమున్నాయో తెలియదు కూడా. అందమైన మంచు కొండలు, నదులు, సరస్సులు, కుమారి చక్కదనం ఉన్నాయి. రక్తం పీల్చే జలగా, వికృతమైన వానపాము, పేడపురుగు, దోమ, నల్లి, ఖడ్గమృగం, సరస్వతి ఉన్నాయి. అమ్మో, ఇవన్నీ పైకి అనకూడదు. ఆఫీస్లో పడేసినట్టున్నాను. ఎప్పటి పెళ్ళి? వచ్చాక పార్టీ ఇస్తాడుగా, అప్పుడు ఇవ్వచ్చులే అని అట్టే పెట్టా అన్నాడు కామేశం. ఆ ఆపద అలా తొలగిపోయింది. కానీ మరో ఇబ్బంది ఏర్పడింది. రాత్రిళ్ళు ఆ పుస్తకం తీసి అందులో ఏముందో వివరంగా చెప్పమంది. చదివి అర్థం చెప్పాడు. స్త్రీ పురుషుల అన్యోన్యం, స్నేహం పెరగాలంటే ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రేమించుకోవాలో. అవును, జగత్తంతా ప్రేమమయం. మన కుమారి మొగుడు నిత్యము చూపెడుతూనే ఉన్నారు. మనకి అది లేదు కనుకనే ఈ పుస్తకాలు చదువుకోవడం అన్నాడు కామేశం. ఒకళ్ళకి మాత్రం ఎప్పుడూ ఉంటుందా ఏమిటి? అదిగో ఆ కుర్రతనం, ఆ వయస్సు ఉన్న 4 రోజులు. తరువాత ఏముంది? మట్టిగడ్డ. నిత్యము ఉండాలనే వాత్సాయనుడి గోల. పెద్దయ్యాక చిన్నప్పటి జ్ఞాపకాలు మధురంగా ఉండాలి మరి. శృంగారంలో పడిపోతున్నారే అంది సరస్వతి. కానీ తనే శృంగారంలో పడిపోతుంది అన్న తన అనుమానం పైకి అనలేకపోయాడు కామేశం. చేసిన అప్పులో అదో అప్పు అనుకుని పక్కవాటా కిటికీలు బాగు చేయించాడు కామేశం. కుమారికి ఎంత భక్తి అనుకున్నారు? ప్రొద్దుటే స్నానం చేసి మధ్యపాపిడి తీస్తుంది చూశారా? ఇంత బొట్టెట్టుకుని పట్టుచీర కట్టుకుని పూజలు చేస్తుంది. చదువుకోమని భాగవతం ఇచ్చా. నువ్వేమో ఈ బూతు బొమ్మల పుస్తకం పారాయణ చేస్తున్నావు అని సందు దొరికింది కదా అని లోనున్న కసిని వెళ్ళబోస్తున్నాడు కామేశం. అనా అద్దె లేకుండా రాజా లాంటి వాటా ఇచ్చేసేటంత ఉదారులుగా మీరు మటుకు తక్కువయే. నువ్వు అడగచ్చుగా అద్దె. అడిగాను. ఏమంది? తనకి 3వ మాసంట. పక్కున నవ్వేశాడు కామేశం. నవమాసాలు మోసి బిడ్డను కన్నా అద్దె డబ్బుల బదులు ఆ పసికందు ఏడుపన్నమాట మనకి ప్రతిఫలం. మీరేగా తెచ్చిపెట్టింది. నీ అనుమతి లేకుండా చేయలేదుగా. నువ్వు అంటే తక్షణం ఖాళీ చేయమంటాను అన్నాడు కామేశం. ఇప్పుడెలా అనగలమండి? చిలక గోరింకల్లా తిరుగుతున్న వాళ్ళని పొమ్మనగలమా? 3వ మాసం పైగా. మీరెంత కఠినులండి. ఊరికే అన్నానే, నువ్వేమంటావో చూద్దామని. నిన్న కాసిన బియ్యం ఇచ్చొచ్చా, పాపం లేవుట. సాయంత్రం ఇంత కాఫీ పొడి పంచదార కూడా ఇచ్చిరా, అవి లేవు. ఇద్దరు నవ్వుకున్నారు. ఏమండోయ్, ఏమిటి? ఆ అమ్మాయి పూజ చేసుకుంటోంది. అటు ఇటు చూశాడు. ఎవ్వరం లేవనుకున్నాడు కాబోలు రామ్మూర్తి. పీట మీద కూర్చున్న ఆమెను గట్టిగా కౌగిలించుకుని తన ఒళ్ళోకి లాక్కున్నాడు.
హవ్వ హవ్వ దేనికి? మొదట్లో వింత, ఇప్పుడు మామూలేగా. ఇట్లా లాక్కున్నాడా అని ఎట్లా లాక్కున్నది ప్రత్యక్షంగా చూపే యత్నం చేసి సరస్వతి నడుంపై చేతులు వేసి బిగించాడు కామేశం. వెళ్తురు, ఇది సొంతంది కాదు, ఆ పుస్తకంలోంది అని అతన్ని తోసేసి లోనికి వెళ్ళింది సరస్వతి. ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపడ్డాడు. యవ్వనంలో సంపర్కం ఉంటే మనలో కూడా ఆ ఛాయ పడసూపుతుంది కాబోలు అనుకున్నాడు కామేశం. తనలోనూ ఏదో ఒక ఉత్సాహం, చురుకుదనం వచ్చాయా అన్న అనుమానం రాసాగింది. ప్రేమికులంటే లోకానికి అంత ఇష్టం. వారి కథలు వినటానికి కుతూహలపడతారు. ప్రేమ యవ్వనంతో ముడిపడి ఉంది. యవ్వనంలోనే సృష్టి శక్తులు, అదొక జ్వాల. దేవుడు నిత్య యవ్వనుడై ఉండాలి. దైవానికి వార్ధక్యం లేదు. అట్లా అయి ఉండి కూడా మనిషి శరీరంలో నిత్య యవ్వనుడిగా ఉంచే ద్రావకాలు, ఎంజైమ్సుట, హార్మోన్సుట మరికొన్ని చేర్చి ఎందుకు అమర్చలేదు దైవం? తనలాగా మనిషి ఉంటే ఓర్వలేడన్నమాట. అందుకే వార్ధక్యం, మృత్యువు. పరమాత్మలాగా యవ్వనంలో మాటలుండవు, చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. వార్ధక్యంలోనే అతివాగుడంతా. వెనకటివి స్మరించుకుంటారు. యవ్వనానికి జ్ఞాపకాలు లేవు. అందుకని మంచితనం కూడా యువకులకే సాధ్యం. వారిలో కల్లా కపటం ఉండదు, పోటీ పడటం ఉండదు. దేన్నో ఆశించి విఫలులై కఠినులుగా అవరు. బాహ్య జగత్తుతో పేచీ ఉండదు, డబ్బు కాపీర్ణం ఉండదు. రోజుకి 24 గంటలే ఉన్నాయన్నది తప్ప వేరే అసంతృప్తి లేదు. ఒకరి దేహాలని ఒకరు పరిశోధిస్తూ, అందులో రహస్యాన్ని అన్వేషిస్తూ, ఆ అన్వేషణలో ఆనందం పొందుతూ పరమాత్మలో ఐక్యమైనట్లు ఒకరైపోతారు. ఆ ఒకరిలోంచి మరొక ప్రాణి పుడుతుంది. అదే సృష్టి దైవం ఒకటే అయినట్లు. స్త్రీ పురుషులు ప్రేమ పాశంలో ఒకరవడం కంటే వింత ఏముంది? తమలో వచ్చిన మార్పుకి నెల తర్వాత ప్రత్యక్ష నిదర్శనం దొరికింది. సరస్వతికి 2వ మాసం. రామవనవాసం ముగిసినట్లు 14 తరువాత 3వ కాన్పు, కాదు 4వ కాన్పు, 3వ కాన్పు సంతానం దక్కలేదు. కామేశం నవ్వుతూ సరస్వతి జుట్టుని నిమురుతున్నాడు. అన్నట్లు ఇవాళల్లా రామ్మూర్తి గాని కుమారి గాని కనబట్టం లేదే అంది సరస్వతి. స్నేహితుడింటికి వెళ్ళారేమో. ఆ మర్నాడు కూడా రామ్మూర్తి కుమారి కనబడలేదు. వాటాలోకి వెళ్ళి చూశారు. సామాన్లు లేవు, బట్టలు లేవు, పీటలు లేవు. వారి స్వంత కుర్చీలు మంచము తప్ప ఇంకేమీ లేవు. ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చెప్పకుండా అద్దె ఎగేసి వెళ్ళారు. సరస్వతికి కోపం వచ్చింది. తొందరపడకు, ఏదో విశేషం ఉండాలి. ఏం విశేషం? నా నెత్తి విశేషం. పాలదానికి చాకలికి బాకీలే. మీకు బాగా చేశారులేండి. చూడు, ఎవరో వచ్చినట్టున్నారు. చూసింది. ఆ వచ్చిన ఆయన లక్ష్మణస్వామి, కుమారి తండ్రిట, రామ్మూర్తి మామగారుట. విషయం చెప్పాడు. వాడు రాక్షసుడండి. ఆ రామ్మూర్తిగాడు మా అమ్మాయిని లేవదీసుకుపోయాడు. ఇదో వెర్రి బాగుల్ది. కాలేజీలో చదువుకుంటోంది. వాడు చదువుతున్నాడు. వాడికి మలయాళ మంత్రం వచ్చునండి. మందో మాకో పెట్టాడు. లొంగిపోయింది. లేవదీసుకొచ్చాడు. లక్ష్మణస్వామి భాష మృదువైంది కాదు. ఆవేశంలో అనరానివంటాడు. ఆయన చెప్పిన వాటి సారాంశం ఏమిటంటే, రామ్మూర్తికి ఇదివరకే పెండ్లయిందట. ఒక పిల్లాడుట. కుమారుని మోహించి ఆ భార్యని వదిలేసి కుమారుని లేవదీసుకుపోయాడు. తల్లి తండ్రి గుమ్మం తొక్కద్దన్నారు. మొదటి పెళ్లి తాలూకు అత్తా మామ తన్నిస్తామన్నారుట. కోర్టులో దావా వేస్తామన్నారుట. ఆ ఊరు వెళ్ళి తలదాచుకొని అప్పులు చేసి పరిస్థితి ముదిరేసరికి ఆ ఊరు నుంచి బిచాణా ఎత్తివేస్తాడుట. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పూటకి ఠికాణా లేదట. అమ్మాయి నగలన్నీ అమ్మేశాడుట. మీకు సున్నా చుట్టాడు, పెద్ద గుండు సున్నా. ఇక్కడికి వస్తున్నట్లు అమ్మాయికి వ్రాసా, బిచాణా ఎత్తేశాడు. అలా వెకిలిగా నవ్వుతూ తాగిన వాడల్లే వెర్రిగా వ్యాఖ్యానం చేస్తూ కబుర్లు చెప్పి వెళ్ళాడు లక్ష్మణస్వామి.
కామేశం ఆశ్చర్యపడ్డాడు. సరస్వతి వాళ్ళని అతన్ని దుమ్మెత్తిపోసింది. కనబడినివ్వండి, వాతరెట్టిస్తాను. ఈ లుచ్చాలకిచ్చామా మనిల్లు? ఎంత అప్రతిష్ట! మైలపడిందిల్లు. పుణ్యవచనం చేయించాలి. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని చేరదీయకండి. 2 రోజుల తర్వాత రామ్మూర్తి దగ్గర నుంచి ఒక రిజిస్టర్ సంచి వచ్చింది. అందులో బంగారం గాజులు 2 ఉన్నాయి. ఉత్తరం ఒకటి ఉంది. అందులో ఇలా ఉంది: మామగారు మీ దగ్గరకు వచ్చే ఉంటారు. ఆయన మతి సరిగ్గా లేదు. కల్పించి ఏవేవో చెప్తుంటాడు. నాకు జ్ఞానం లేనప్పుడు మా వాళ్ళు ఒక ఆమెను అంటగట్టారు. ఆమె ద్వారా సంతానం ఉన్నట్లు చెప్తాడు మామగారు. అది ఒట్టిది. సంతానం కలుగలేదు. జ్ఞానం వచ్చాక ఈమెను ప్రేమించాను. ఆమె కూడా ప్రేమించింది నన్ను. నాకిదివరకే పెళ్ళయిందని చెప్పాను. నన్ను విడిచి ఉండలేనంది. ఆమెను విడిచేసి ఈమెతో వచ్చేయక తప్పింది కాదు. మీకు ఇవ్వాల్సిన అద్దెను ఇవ్వకుండా వచ్చేసినందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఈ గాజుల జతతో సగం తీరినట్లే. మిగతాది ముందు ముందు ఇచ్చుకుంటాను. ఆమెని నర్సింగ్ హోంలో చేర్పించాను. ఉద్యోగం వేట సాగిస్తున్నాను. సరస్వతి గారికి మా నమస్కారాలు చెప్పండి. ఆమె రుణం ఎన్నటికీ తీర్చుకోలేము. అంత మంచివాళ్ళు ఈ రోజుల్లో దొరకరు. మీరు అదృష్టవంతులు. ఆ అమ్మాయి పుడితే ఆవిడ పేరు, ఆ అబ్బాయి పుడితే మీ పేరు. ఇద్దరు నవ్వుకున్నారు. నీకు ఆడపిల్ల పుడితే కుమారి పేరు పెడతావా ఏ? సరస్వతి నవ్వుతోంది. మరీ బిగ్గరగా నవ్వకే, ప్రమాదం. చెడ్డవాళ్ల మంచితనం అంతటి ప్రమాదం అన్నాడు కామేశం. సమాప్తం. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి ఇప్పటి పావురం రేపటి నెమలి అన్న కథను ఆస్వాదించాం కదా. మరో చక్కటి కథతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.